ఈ రోజు జరుపుకున్న ఈ తెలుగు సినిమా సెలబ్రేషన్స్ నిజంగా ఎంతో మంది ఐకానిక్ యాక్టర్స్, ఐకానిక్ సినిమాలు, గ్రేట్ టెక్నీషియన్స్, ఎంతో మంది క్యూములేటివ్ వర్క్, ఆ హార్డ్ వర్క్ వల్లే ఒక అద్భుతమైన సినిమా మన ముందుకు వస్తుంది. కొన్ని వందల మంది, కొన్ని వేల మంది నిత్యం కష్టపడుతూ ఉంటారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ఎవ్రీబడి. ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ వచ్చినా, ఒక చిన్న ఇబ్బంది వచ్చినా, అనుకున్నంత కష్టానికి తగ్గ పేరు రాకపోయినా చాలా మంది డిసప్పాయింట్ అయ్యే ఈ రోజుల్లో అలా డిసప్పాయింట్ అవ్వకుండా దెర్ విల్ బి అ బెటర్ టుమారో అని బిలీవ్ చేసిన వాళ్ళు చాలా మంది నా సమక్షంలోనే ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యు ఆల్ పీపుల్ ఆల్సో. స్టార్ట్ విత్ రాశి గారు. హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ జర్నీ. చాలా అద్భుతమైన సినిమాలు చేశారు. తెలుగు ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉన్న రాశి గారిని మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు. ఈ జర్నీ గురించి, ఒడిదుడుకుల గురించి మీ మాటల్లో. I started my career when I was just 6 months or 3 days, I don't know. So అప్పటి నుంచి ఇప్పటి వరకు 44 years జర్నీ. సినిమాలోకి రావడానికి చాలా మంది చాలా కష్టాలు. ఇప్పటికీ కృష్ణనగర్, ఇంద్రానగర్లో వాళ్ళని చూస్తే జాలేస్తుంది. ఒక స్టేజ్లో బిఫోర్ హీరోయిన్ అవ్వడానికి జస్ట్ ముందు ఒక సాంగ్కి నన్ను ఒక మూవీలో అడిగారు, ఓన్లీ సాంగ్. అది చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు అసిస్టెంట్స్ గట్టా వాళ్ళు ఇవ్వరు. సో మా నాన్న యూస్ టు క్యారీ ద టచ్ బ్యాగ్ అండ్ ఐస్ బాక్స్ ఇవన్నీ. ఆ సినిమాలో ఒక మెయిన్ అయిన ఏంటి వెంకటేష్, అప్పుడే మీ అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయింది ఏంటి, ఐస్ బాక్స్ లో అవి మెయింటైన్ చేస్తాం అన్నారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఆయన చాలా హర్ట్ అయ్యారు ఆ విషయానికి. ఆ రోజు డిసైడ్ అయిన ఐ వాంట్ బి ద టాప్ అట్లీస్ట్ ఒక రోజు. సో అదే మాట చెప్పిన ఆయన ఒక సినిమాకి నా స్లిప్పర్స్ విడిచి నేను వర్క్ చేయాలి, ఫీల్డ్ వస్తుందని ఆయన తీశారు. సో దట్ టైమ్ ఐ ఫెల్ట్ మై సెల్ఫ్ వెరీ ప్రౌడ్. మీరు ఒక్కరోజైనా అచీవ్ చేస్తారని మీరు నమ్మితే డెఫినెట్ గా అచీవ్ చేస్తారు. నేను చేశాను, ఐఎమ్ బ్లెస్డ్. శిరీష గారు మీ మాటల్లో. మన ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ కామనే. నేను మన సీరియల్ చేశాక ఒక 1.5 year బ్రేక్ వచ్చింది. నా పర్సనల్ స్ట్రగుల్స్, కెరియర్ పరంగా అన్నీ ఒకేసారి పడిపోయినట్టుగా అనిపించింది అనమాట. నాకు అది సడన్ గా వెయిట్ గెయిన్ అయ్యాను. దానివల్ల స్ట్రెస్ లోడ్ వల్ల ఒక సింగిల్ మదర్ గా బాబుని చూసుకోవడం చాలా ఇబ్బంది అయిపోయింది. నేను పడిన స్ట్రగుల్స్ లో నాకు శ్రీదేవి మళ్ళీ సపోర్ట్ చేసినంతగా ఏది చేయలేదు. కేవలం దీన్ని బేస్ చేసుకొని నేను 1.5 year లైఫ్ లీడ్ చేశాను. ఆ టైంలో వచ్చే పర్సనల్ ఇంపాక్ట్ అంటే సడన్ గా నా డివోర్స్ ఇష్యూ అయినప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టడము, ఇంత షోయింగ్ కి ఇంత నెగిటివ్ క్యారెక్టర్స్ లేకపోతే ఇంత సోషల్ మీడియాలో ఇంత ఇదిగా ఉండడానికే డివోర్స్ ఇచ్చావా. ఒక పెళ్లి చేసుకునేటప్పుడు ఇద్దరు ఎంత ఇష్టపడి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని చేసుకుంటాం కదా, కలిసి ఉండడానికి కూడా అంతే ప్రయత్నం చేస్తాం. దానికి మించింది ఏదైనా ఇంకా జరగట్లేదు అంటేనే ఒక ఇద్దరు విడిపోతారు. అది ఇండస్ట్రీ అనే మాట్లాడతారో మరి బయట ఎక్కడ జరగట్లేదనే మాట్లాడతారో జనాలు నాకు తెలియదు, కానీ అది నన్ను అసలు చాలా డౌన్ చేసేసింది ఒక టైంలో. అంటే లిటరల్లీ ఓన్లీ బాబున్నాడని నేను సూసైడ్ వరకు వెళ్ళలేదేమో. కేవలం నా కొడుకు వల్ల నేను ఇవాళ రోజున రిటర్న్ వచ్చి ఇంత బౌన్స్ బ్యాక్ ఉన్నాను. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మల్లెమాల. తన కోసం మీరు, మీకోసం తను, మీ బిడ్డ కోసం మీరు పడే ఈ కష్టం సక్సెస్ఫుల్ గా ముందు కదులుతుంది. ఒక అడుగు మీరు ముందుకేస్తారు. మీరు ఎలాంటి రోల్ చేసినా మా అందరికీ ఇష్టమే. మీరు స్క్రీన్ మీద కనపడడం మాకు కావాలి. సో కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులు ఎంటర్టైన్ చేయాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రామ్ ప్రసాద్ ఇన్ని ఇయర్స్ కన్సిస్టెంట్ గా ఇంకెవరూ చేయని పని నువ్వు ఒక్కడివి చేసి చూపించి తనకొచ్చిన పనికి తన రెస్పెక్ట్ ఇస్తూ ఆ వృత్తిలోనే ఉండి దానిని ముందుకు తీసుకెళ్లావు. టిల్ టుడే జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు ఆ గ్రాఫ్ అంత కన్సిస్టెంట్ గా మెయింటైన్ చేయడం ఇట్ ఇస్ ఇంపాసిబుల్. రామ్ ప్రసాద్ నీ మాటల్లో నీ జర్నీ. చాలా మంది అంటారు ఇంకా అందరూ జబర్దస్త్ వచ్చి బయటికి వెళ్తున్నారు కదా, నువ్వు కూడా బయటకు రావచ్చు అని. నాకు జబర్దస్త్ మ్యాక్స్ వదలబుద్ధి కాదు. రైటింగ్ ఇచ్చే కిక్ దేంట్లో రాదు, అందుకే జబర్దస్త్ మాత్రం నేను కంటిన్యూ చేస్తుంటాను. ఎక్కువగా అలా మూవ్ ఆన్ అవుతున్నాను. నువ్వు చెప్తే నాకు అర్థం నిజమే కదా. ఆల్మోస్ట్ 13.5 years నాకు తెలిసి ఎక్కువ స్కిట్లు రాసింది నేనే. వండర్ఫుల్ పెయిర్, వండర్ఫుల్ జోడీ. ఐ థింక్ నేను టెలివిజన్ ఎంటర్ అయినప్పటి నుంచి చూస్తున్నాను వాళ్ళిద్దరిని. ఫెంటాస్టిక్ జర్నీ ఇద్దరిది. శివాని గారు
మీ మాటల్లో. ఇదే ఈటీవీ ఛానల్ నుంచి నా 7th క్లాస్ నుంచి నేను సినీ రంజని మనోరంజని అనే ప్రోగ్రామ్ తో స్టార్ట్ చేశాను. సో ఇదే ఈటీవీ నన్ను హీరోయిన్ గా చేసింది, ఇదే ఈటీవీ నన్ను విలన్ గా చేసింది అన్ని సూపర్ హిట్స్, అండ్ ఇదే ఈటీవీ నన్ను మదర్ ని కూడా చేసింది శతమానం భవతి సీరియల్ తో. నాకైతే చాలా మంది అంటూ ఉంటారు ఇప్పుడు పెళ్ళైన తర్వాత అవకాశాలు ఉండవు, పిల్ల పుట్టిన తర్వాత అవకాశాలు ఉండవు, అయ్యో ఫ్యామిలీని చూపించేస్తున్నావా నీకు హీరోయిన్ ఛాన్స్లే రావు, అలాంటి వాటన్నిటికీ నేను వ్యతిరేకం. నాకు 18 years కి మ్యారేజ్ అయింది, దాని తర్వాత ఆల్మోస్ట్ నేను 17 సీరియల్స్ హీరోయిన్ గా చేశాను. సో ఎక్కడ కూడా నాకు గ్యాప్ ఇవ్వకుండా ఈ టీవీ నన్ను చాలా చక్కగా కాపాడుకుంటుంది. సో ఐఎమ్ సో బ్లెస్డ్, టచ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ. నేను బేసికల్ గా చిన్నప్పటి నుంచి మంచి డాన్సర్ని అసలు నాకు వేరేం తెలియదు. 2001 నాకు చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి లెఫ్ట్ లెగ్ లిగ్మెంట్ టేర్ అయింది అనమాట. డాక్టర్ డాన్స్ చేయకూడదు, అది బోన్ లా జరుగుతుంటది అప్పుడప్పుడు అంటే సరే ఒక 1 year ఆపేశాను. 2003లో నాకు రాశి గారితో డాన్స్ చేసే అవకాశం వచ్చింది. ఒక పెద్ద ఛానల్, నేనే కొరియోగ్రాఫర్, మంచి సాంగ్, అది కూడా ఆవిడ సాంగే, సిలకేమో శ్రీకాకుళం అనే సాంగ్ ప్రాక్టీస్ చేసి ఆన్ స్టేజ్ అది చేస్తుండగా సగంలో పడిపోయాను స్టేజ్ మీద. నాకు ఇష్టమైన డాన్స్ నా కూతుర్ని ఢీలో చూసిన తర్వాత అప్పుడు మా ఇంట్లో కాల్ రేగేసాను అనమాట. ఢీలో చేయడం నిజంగానే ప్రైడ్, ఎవరికైనా ప్రైడ్. అంటే ఇండియాలోనే ఢీ స్టేజ్ వేరు, వేరే స్టేజ్ వేరు, వేరే కాంపిటీషన్ వేరు. వేరే కాంపిటీషన్ నేను తప్పుగా అనట్లేదు, నిజంగా ఒక ఆడియన్స్ చెప్తాను. వేరే కాంపిటీషన్ కొంచెం డ్రామాని చూస్తాం కానీ ఢీలో డ్రామాని చూడం, మనం డాన్సే చూస్తాం, వేళ్ళు కాళ్ళు ఎరగొట్టుకోవడం చూస్తాం. సో ఈ స్టేజ్ మీద ఒకసారి నా కూతురి హగ్గిద్దాం అనుకుంటున్నాను అనమాట. ప్లీజ్ ప్లీజ్ పిలవండి. ఇక్కడికి వచ్చారు కాబట్టి 2 స్టెప్లు వేసేయాలండి ఇద్దరు కలిసి. సాంగ్. సిలకేమో శ్రీకాకుళం, హర్రే కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, కులుకేమో మల్కీపురం, సొగసేమో ఈసాపట్నం, దిగదమ్మ జంతన్రో. ఇది టెక్కలి టెక్కుల్తిరో, మహాబాబిలిని కుల్తిరో, కుర్రకారుకి సరళి గిర్రెక్కిచ్చే గిర్లం కూడి సరిగేరో. మాస్తో పెట్టుకుంటే మళ్ళ తడిపోతే, ఒంట్లో ఒక్కో నరం మెలికటిపోతే. Very happy to see you all here. Thank you, ma. Thank you so much. ప్రదీప్ అందరినీ అడిగారు కదా, మీ కెరియర్ గురించి కొంచెం చెప్పండి. I always believed ఏ ప్రొఫెషన్ అయినా ఏ జాబ్ చేసే వాళ్ళకైనా కంపల్సరీ ఉంటాయి అవి హర్డిల్స్, ఇబ్బందులు, డిసప్పాయింట్మెంట్, అచీవ్ చేద్దాం అనుకునేది అవ్వకపోవడము, మనకంటే ముందు కాంపిటీషన్ లో ఇంకొంతమంది ముందుకు వెళ్ళడము, మనకి గిల్టీగా అనిపించడం, బాధ, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. అది అందరికీ ఉంటాయి. ఓన్లీ అదేదో మనకే ఉంటాయి ఆ కష్టాలు అని ప్రెజెంట్ చేయడం కాదు, కానీ అందరికీ ఉంటాయి. అవన్నీ తట్టుకుని ముందుకెళ్లాలనేదే ఎప్పుడు ఉండేది. ఐవ్ లెర్న్ దట్. మా నాన్నగారు హ్యూజ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆయన గైడ్ లైన్స్, ఆయన్ని చూసే నేను పెరిగాను, ఆయన లాగే ఉండాలని కోరుకున్నాను. సో ఐ థింక్ బిగ్గెస్ట్ బ్లో ఎక్కువ లేదు. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల షూట్ లో నాకు లెగ్ సర్జరీ అవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 1 year బెడ్ రిడన్ ఉండాల్సిన టైం అది. ఒక మైనర్ సర్జరీతో అది వర్కౌట్ అవుతుంది అని అనుకున్నాము, అవ్వలేదు. అండ్ అలాగే కుంటుకుంటూ షూట్ చేయాల్సి వచ్చింది. ఐ థింక్ ద మోస్ట్ పెయిన్ఫుల్ డేస్ అవి నాకు. ఇలా అయ్యాడేంటి, ఇలా వంకరగా నుంచున్నాడేంటి, ఆ కాళ్ళేంటి అలా ఉన్నాయి అని అందరికీ ఇట్ వాజ్ ఎ జోక్. బట్ ఐ నో ఇంటర్నల్లీ గోయింగ్ త్రూ ద పెయిన్. అంటే అవసరం ఏంటి చేయాలి అని అనుకుంటారు అందరూ, బట్ ఇది తప్ప వేరేది రాదు. సో ఇదే వచ్చు కాబట్టి, ఇదే మనకి బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి అయినా సరే చేయాలనిపించింది. అది పెద్ద త్యాగమో సాక్రిఫైజో కాదు. నాకు ఇష్టమైన పని నాకు నెప్పెట్టినా ఇబ్బంది కలిగినా చేయడంలో ఆ మజా వేరు, ఎందుకంటే అది నాకు ఇష్టమైన పని. సో నేను ఏ రోజు దాని గురించి బాధపడలేదు. ఇట్స్ ఓకే, సండే తర్వాత మండే కంపల్సరీ ఉంటుంది, మన యాప్ని ఆగదు కాబట్టి బెటర్ డే ఉంటుంది అనుకున్నాం. మళ్ళీ సర్జరీ చేసి మళ్ళీ సర్జరీ. ఐ స్టిల్ రిమెంబర్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు డాక్టర్ వాజ్ 50-50. కంప్లీట్ గా ఫిట్ గా నడవగలుగుతారా లేదా అనేది. మనదేమో మన వృత్తి ఏమిటి, నుంచుని చేసే వృత్తి. సో మొత్తం నుంచునే ఉండాలి. సో అప్పటికి డిసైడ్ చేసిన కూర్చుని చేసేవి ఏమేమి ఉంటాయి. ఓకే, యాంకరింగ్ కూర్చుని చేసేయచ్చా, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చా. సో అన్ని థాట్స్ రన్ అవుతుండే. అంత ఆపరేషన్ బయటకు వచ్చాక ఆలోచించుకుందాం అనుకున్నా. ఇట్ వాజ్ ఎ మిరాకిల్. అంత పాజిటివ్ గా అయింది. మళ్ళీ నేను గెయిన్ చేయడానికి ఒక 1 year పట్టింది. దట్ ఫేజ్, దట్ 1 year వేర్ ఐ వాజ్ నాట్ అవైలబుల్, నేను స్క్రీన్ మీద కనపడినప్పుడు నాకే చాలా బాధ అనిపించింది. ఆ స్టేజ్ చాలా చాలా మిస్ అయ్యా.
ఫిజికల్ గా ఎంత లేచి రావాలన్నా రాలేకపోయిన పరిస్థితి. చాలా మంది నేను టీవీ వదిలేశాను, షోస్ వదిలేశాను, ఇంకా యాంకరింగ్ ఆపేశాను. ఇట్ టుక్ టైం, నాకు కంబ్యాక్ ఇవ్వడానికి టైం పట్టింది. బట్ ఇట్స్ ఓకే, నేను ఎప్పుడు దానికి కంబ్యాక్ అనుకోలేదు, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళా. సో నా సంస్థలో, నా ఛానల్లో, నా స్టేజ్ మీద నుంచి నేను మళ్ళీ యాంకరింగ్ చేసిన అంటే ఇంతకంటే అదృష్టం ఇంకెవ్వడికి ఉండదు. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. చాలా ఆనందం. ఇంత హార్డ్ వర్కింగ్ టీంతో నేను కలిసి పనిచేస్తున్నాను. నేను ఒక్కడనే కెమెరా ముందు కనిపిస్తున్నా, నేను పడిపోకుండా నిలబడడానికి 300 మంది పనిచేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ రోజు మీ మొహాల మీద ఆ చిరునవ్వు ఉందంటే అది మీ కష్టం. కాబట్టి ఆ కష్టాన్ని అలా కంటిన్యూ చేయండి, ఇష్టంగా పనిచేయండి, హ్యాపీగా ఉండండి.